ఈ 13,000 కోట్లలో 11,500 కోట్ల రూపాయలు ఓన్లీ వ్యవసాయానికి సబ్సిడీ రూపంలో ఇస్తుంది. ఏది ఉచిత కరెంటు పేరులో 11,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. సో ఈ ఖర్చు పెట్టింది ఎవరికి ఎక్కువ పోతా ఉంది, ఈ ఖర్చు పెట్టిన లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మనం తీసినటువంటి లెక్కలో వ్యవసాయ పంపు సెట్లు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ పంపు సెట్లు ఎన్ని ఉన్నాయి? మోటార్లు, బాయ్ మోటార్లు, బోర్ బావులు అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి? తెలంగాణలో 28 లక్షలు పంపు సెట్లు ఉన్నాయి. 28 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. మోటార్లు 28 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. ఈ 28 లక్షల పంపు సెట్లలో 11,76,076 ఈ 11,76,000 పంపు సెట్లు ఎవరి అంటే అగ్రవర్ణాలే. అగ్రవర్ణాలై అంటే పెద్ద కులపోలే 11,76,000 బోర్ బావులు, మోటార్లు పంపు సెట్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ 11,76,000లో వాళ్ళకు ఎంత కడతా ఉంది ప్రభుత్వం అంటే, ఈ ఒక్క ఏడాది చెప్తా ఉన్నా, ఈ ఒక్క ఏడాదే 2025-26లో ఈ 11,76,000 పంపు సెట్లకు అంటే అగ్రవర్ణాలకు 4,830 కోట్ల రూపాయలు ఓన్లీ రెడ్డోల బావులు, రెడ్డోల మోటార్లు నడుస్తేందుకు జనం సొమ్ము తీసి 4,830 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. కరెంట్ బిల్లు అప్పర్ క్యాస్ట్ కోసం 4,830 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెడతా ఉంది. అంటే ఇక్కడ వ్యవసాయంలో వాస్తవానికి ఎవరికి రావాలి సబ్సిడీలు? పేద వర్గాలకు రావాలి. కానీ ఉన్నత వర్గాలకు ఈ పంపు సెట్ల ద్వారా సబ్సిడీ దొరుకుతా ఉంది. అందుకోసమే కేసీఆర్ అయినా, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి అయినా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా వ్యవసాయంకి అందరి వ్యవసాయదారులకు ఫ్రీ కరెంట్ అంటారు. ఆ అందరిలో ఎక్కువ మంది ఇల్లు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఉన్నారు. అందరికి రుణమాఫీ అంటారు మళ్ళా, ఎందుకంటే వాళ్ళ 42% భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 4,830 కోట్ల రూపాయల సబ్సిడీలు ఓన్లీ అగ్రవర్ణాల వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ.